ప్రభావతి మాటలతో చావుతో పోరాడుతున్న మీనాను బతికించుకొని ఇంట్లోంచి వెళ్ళిపోతున్న బాలు, రోహిణి గురించి నిజం బయటపెట్టిన విద్య, షాక్లో ప్రభ. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక మీనా అయితే కాఫీ పెట్టి తీసుకొచ్చి ప్రభావతికి, కామాక్షికి ఇస్తుంది. ఇక అలా ఇచ్చిన తర్వాత ఇక కామాక్షి అయితే కాఫీ చాలా బాగుంది మీనా, అందుకే మీ అత్త నేను ఎన్నిసార్లు కాఫీ పెట్టినా కూడా ఇక ఈ నేను పెట్టిన కాఫీకి వంకలు పెడుతూనే ఉంటుంది. మీనా పెట్టినట్టుగా లేదు, మీనా కాఫీలా లేదు అంటూనే ఉంటుంది. అనగానే ఏదో ఆవిడ అభిమానం, అంటే అభిమానమా గోంగూర కట్ట, నీ మీద నాకు అభిమానం ఏంటి, సర్లే వెళ్ళు పూలిచ్చావుగా అంటుంది. సరే అత్తయ్య అని చెప్పి ఇక అక్కడి నుంచి బయలుదేరిపోతుంది మీనా అయితే. ఇక మీనా వెళ్ళిపోయిన తర్వాత ఈలోపు అదే రాధిక వాళ్ళ అమ్మగారు శారీస్ తెస్తారు కదా, అవి చూసుకున్నాక అడ్వాన్స్ కడదాం వదిన, చెరో ఒక చీర తీసుకుందాం అని చెప్పని అంటుంది కామాక్షి. సరేలే అయితే తీసుకుందాం, అడ్వాన్స్ వరకు నేను ఇస్తాను, మిగిలిన డబ్బులు నువ్వు కట్టుకో అంటుంది కామాక్షిని. ఏంటి అడ్వాన్స్ 5,000 నువ్వు ఇస్తావా అంటుంది. ఇస్తానులే, నాకు బోల్డ్ అంత సాయం చేస్తున్నావు, 5,000 ఇవ్వడానికి ఏమైంది అని చెప్పని అంటుంది. అబ్బో సరే అయితే అలాగే కానివ్వు అని చెప్పని అంటుంది ఇక కామాక్షి. సరే లోపలికి వెళ్ళి ఆ డబ్బులు పట్టుకురా అని చెప్పని అంటుంది. ఏ డబ్బులు అని అనగానే జీ డబ్బులు అంటావేంటి, నీకేం బుర్ర లేదా, అదే మొన్న 2 లక్షలు వచ్చాయి కదా అనగానే ఓహో అవా తీసుకొస్తానుండు అంటూ ఇక లోపలికి వెళుతుంది. వెళ్ళి అన్ని డబ్బాలు వెతుకుతూ ఉంటుంది. వెతుకుతూ ఉండేసరికి ఇంకా అక్కడ తనకి కందిపప్పు డబ్బాలో కానీ మినపప్పు డబ్బాలో కానీ ఎక్కడ కూడా 2 లక్షలు కనిపించవు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కామాక్షి అయితే. వదినా వదినా అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఏమైంది వదినా, ఎందుకు అలా అరుస్తున్నావు అని అనేసరికి అరవడమా మరేమన్నానా, ఇక్కడ ఇక్కడ డబ్బులు కనిపించట్లేదు అంటుంది. డబ్బులు కనిపించకపోవడం ఏంటి కామాక్షి అంటుంది. నాకు అది అర్థం కావట్లేదు వదినా, 2 లక్షల రూపాయలు కందిపప్పు డబ్బాలో పెట్టాను, అసలు అసలు ఏమైపోయిందో తెలియదు, నాకు భయంగా ఉంది వదినా, ఇప్పుడు నువ్వు నన్ను ఎన్ని రకాలుగా మాట్లాడతావో అంటే కంగారు పడకు, ఆగు అని చెప్పి అన్ని డబ్బాలు వెతుకుతుంది. ఎక్కడ కూడా ఇక ఆ డబ్బుల జాడ కనిపించదు. నేనంటే అందరూ కలిసి వెనకేసుకొస్తారు కదా అంటుంది. దేని గురించి మాట్లాడుతున్నావు అని అంటే మీనా ఫ్యామిలీ దొంగల ఫ్యామిలీ అంటే ఎవరైనా నమ్ముతారా, నమ్మరు, పైపెచ్చు దాన్ని నేనేదో కావాలని అంటున్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు కలిసి దాన్ని వెనకేసుకొస్తారు. సరే అయితే అని చెప్పేసేసి అంటూ ఇక మీనాక్షి అయితే ఒక మాట చెప్తాను అంటూ ఇక ప్రభావతి అయితే కామాక్షితోటి ఒక మాట చెప్తాను విను, ఈ డబ్బులు తీసింది ఎవరో కాదు అంటూ ఉంటే ఎవరు తీశారు నీకు తెలుసా వదినా, నా గుండె ఆగినంత పని అయింది అంటే ఇంకెవరు, మీనానే టీ పెట్టించింది కదా, ఆ టైంలోనే ఇక చక్కగా కందిపప్పు డబ్బాలో ఉన్న 2 లక్షలు తీసి కొంగు చట్న దాచుకుని వెళ్ళిపోయి ఉంటుంది అంటూ నడు ఇంటికి వెళదాం పదా అని చెప్పి గబగబా కామాక్షిని తీసుకుని ఇక్కడికి వస్తుంది ఇంటి దగ్గరికి. వచ్చేసరికి ఇంటి దగ్గర ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఈలోపు మీనా వసై మీనా అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక మీనా గబగబా పైనుంచి కిందికి వస్తుంది. వచ్చేసరికి తిన్నగా ఇంటికే వచ్చావా అంటుంది. అవునత్తయ్య ఇంటికే వచ్చాను అనగానే మీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళలేదా అంటుంది. దేనికత్తయ్య, పద్దాక మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన పని నాకే ఉంది అనగానే అంతేలే నువ్వు వెళ్ళడం ఎందుకు, వాళ్లే వస్తారు కదా అక్కడికి రమ్మంటే అక్కడికి అంటుంది. జయంతత్తయ్య ఏం జరిగిందో చెప్పకుండా ఎందుకలా మాట్లాడుతున్నారు అని చెప్పని అనగానే ఇక వెంటనే ఇక అలా మాట్లాడుతున్న ప్రభావతిని ఏమైంది ప్రభా, ఎందుకలా అంటున్నావు అని అంటే ఇది కామాక్షి ఇంట్లో 2 లక్షల రూపాయలు దొంగిలించి వాళ్ళ పుట్టింటికి చేరవేసి ఇక్కడికి వచ్చి నాటకాలు ఆడుతోంది, నాటకాలు అనగానే నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరి డబ్బు దొంగిలించలేదు, ఎవరికి ఇవ్వలేదు, అనవసరంగా నన్ను మాట్లాడకండి అత్తయ్య అని అంటుంది మీనా అయితే. ఏంటి దొంగిలించలేదా, దొంగిలించకుండా మరి కామాక్షి ఇంట్లో కందిపప్పు డబ్బాలో ఉన్న 2 లక్షలు ఏమైపోయాయే
కాఫీ పెట్టడానికి లోపలికి వెళ్ళి కాఫీతో చక్కగా మమ్మల్ని ఏమార్చి అక్కడున్న 2 లక్షలు కాజేసి చీర కొంగులో దాచామన్నమాట అని చెప్పని అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? అసలు అసలు నేను వెళ్ళింది కాఫీ పెట్టడానికి మాత్రమే. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడాలనిపిస్తోంది మీకు అని చెప్పని అంటుంది. ఎలా మాట్లాడాలనిపిస్తోందా? అలాగే అనిపిస్తుంది, మాట్లాడాలనే అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు చేసిన పని అలాంటిది అని అంటుంది. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో తెలుస్తోందా మీకు అంటే, కామాక్షి వెంటనే, అవును మీనా, అక్కడ కందిపప్పు డబ్బాలో 2 లక్షలు పెట్టాను. ఆ డబ్బు ఏమైందో నాకు తెలియట్లేదు మీనా. నువ్వు కాఫీ పెట్టి వచ్చిన తర్వాత చీరలకు అడ్వాన్స్ ఇద్దామని చెప్పి వెళ్ళి చూస్తే అక్కడ డబ్బు కనిపించలేదు. అలా అని నువ్వే తీసావని నేను అనను మీనా అంటుంది. అనేదే ఉందిలే పిన్ని, ఒక పక్కన ఆవిడ గారు అనాల్సినవి అంటుంది కదా అని అంటే, ఏ దొంగల కుటుంబం దొంగతనాలు చేశారు అని చెప్పని అంటే అస్సలు ఒప్పుకోలేదు కదా. నీ తమ్ముణ్ణి జైల్లో పెట్టించానని చెప్పి, కేసు వెనక్కి తీసుకోవడానికి ఇబ్బంది పెట్టానని చెప్పి నా డబ్బు కొట్టేస్తావా అని అంటుంది. మీ డబ్బా అయితే మీ ఇంట్లో ఉంటుంది, కానీ కామాక్షి పిన్నోళ్ళ ఇంట్లో ఎందుకు ఉంటుంది అని అంటే, అది మీ అత్తగారి డబ్బే మీనా. ఆ డబ్బు తనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే అంటూ ఉంటే, కామాక్షి ఇక నువ్వు ఆపుతావా అంటుంది ప్రభావతి. చెప్పు ప్రభా, 2 లక్షల రూపాయలు నీకెక్కడి వసలు అని అంటూ ఉంటే, అవి నేను చీటీలు వేసి దాచానులేండి అని అంటూ ఇక కామాక్షి వంక చూస్తుంది. కామాక్షి ఏం మాట్లాడదు. ఎంత చీటీలు వేస్తే 2 లక్షల రూపాయలు వస్తే నువ్వు ఇంట్లో ఇవ్వకుండా, పోనీ ఇంట్లో చెప్పకుండా దాచిపెట్టావంటే నమ్మశక్యమైన విషయమేనా అంటే, దాచిపెడుతుందిలే నాన్న. ఎందుకంటే ఆల్రెడీ ఇదివరకు అన్నయ్య పోయిన డబ్బులు కానిస్టేబుల్ ఇచ్చాడు అని చెప్పి తెచ్చిస్తే వాటిని మన ఎవరికీ తెలియకుండా కామాక్షి అత్తయ్య దగ్గరే దాచింది కదా అంటాడు రవి. సరే అయితే ఇప్పుడు ఈ 2 లక్షలు నీ చీటీ డబ్బులే అనుకుందాం. దాచిపెట్టావు అంటున్నావు, మరి మీనా ఎందుకు తీస్తుంది అంటే, తీస్తుందండి, దానికి కావాల్సింది డబ్బే, దాని కుటుంబానికి కావాల్సింది డబ్బే. ఈ దొంగ సొమ్ముతో ఎంతకాలం బతుకుతారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ దొంగ సొమ్ము వేసుకుని ఎంతమందిని ఏమారుస్తారో ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలతోటి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా. చూడండి, అనవసరంగా నన్ను నా పుట్టింటిని అంటే నేను ఒప్పుకోను. నేను ఎవరికి డబ్బు తీసుకెళ్ళి ఇవ్వలేదు, ఎవరితోటి నేను లాలొచ్చిల్లు పడలేదు. అసలు మీ ఇంటి డబ్బు నాకు తెలీదు అని అంటే, తెలీదు అన్నంత మాత్రాన నమ్ముతాను అనుకుంటున్నావా దొంగ ముఖందానా? ఎంత ధైర్యమే నీకు, నా డబ్బుని కొట్టేస్తావా అని చెప్పని అంటూ ఇక ప్రభావతి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుందన్నమాట. మీనా చెయ్యి పట్టుకుని చాలా గట్టిగా నులిమేసి వెనక్కి తిప్పేస్తుంది. అత్తయ్య వదలండి, నొప్పిగా ఉంది, అసలు నేనేం చెయ్యలేదు అత్తయ్య, నాకంత అవసరమో అగత్యం లేదత్తయ్య అంటూ ఉంటుంది. ఈలోపు రోహిణికైతే మనస్సు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నేను డబ్బు తీసి మీనాని ఇరకాటంలో పడేశాను. ఇప్పుడు మీనా నాకు తెలీదు అని చెప్తూ ఉంటే నేనే ఆ డబ్బు తీశాను అని నా మనసు చాలా బాధపడుతోంది అని చెప్పని అంటూ ఇక బాధపడుతూ ఉంటుంది రోహిణి అయితే. కానీ నిజం బయట పెట్టలేదు. ఏం చేయాలో అర్థం కాక ఇక అలా నుంచుంటుంది. కామాక్షి అయితే, వదినా, ఏం నువ్వు చేస్తున్న పని? మరీ ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తావేంటి అంటే, రాక్షసంగా ఇప్పుడు ప్రవర్తిస్తాను కామాక్షి అంటూ మీనా జుట్టు పట్టుకుంటుంది. ఇక ప్రభావతి, అత్తయ్య వదలండి అత్తయ్య అని అంటూ ఉంటే, దొంగదాన, అందరిలో నీ పరువు తీయటం కాదే, రోడ్డు మీదకి ఇచ్చి నిన్ను అంటూ ఉంటే, ప్రభా నోరు మూసుకుంటావా? ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు? అసలు మీనాని దొంగ అంటానికి నీకు మనసు ఎలా వచ్చింది అని అంటూ, కామాక్షి ఏం జరిగింది అసలు అని అంటే, అది కాదన్నయ్యా, ఆ డబ్బు వదిన చేతికి వచ్చిన తర్వాత నాకు ఇచ్చి నువ్వు దీన్ని నీ దగ్గరే ఉంచు అని చెప్పింది అని అనగానే, అసలు మీ వదినకు ఆ డబ్బు ఎక్కడిది? చీటీలు వేసుంటే నువ్వే చీటీలు వేసింది అని చెప్పేదానివి. అవి చీటీలు వేసిన డబ్బు కాదు, నిజం చెప్పు కామాక్షి అంటూ ఉంటే, అది అన్నయ్య అంటే ఆ డబ్బు అంటూ ఉండగానే ఇక అప్పుడు ప్రభావతి చెప్తుంది కదా చీటీల డబ్బులని, మళ్ళీ ఎందుకు అన్నిసార్లు అడుగుతారు అనగానే, నువ్వు నోరు మూసుకో అని చెప్పు కామాక్షి. నీకు బిడ్డలు లేరు, వీళ్ళంతా నీ బిడ్డలు అంటావు. అలాంటి నీ బిడ్డల మీద ప్రమాణం చేసి నిజం చెప్పు కామాక్షి అంటే, అన్నయ్య అంత మాటని నన్ను కట్టేశావన్నయ్య అంటూ, ఆ డబ్బు మొన్న శివగాడి కేసు వెనక్కి తీసుకోవటానికి లాయర్ వచ్చి వదిన చేతికి 2 లక్షలు ఇచ్చి కేసు వెనక్కి తీసుకునేలా చేశాడు అన్నయ్య అని అనగానే, ఏంటి, శివ కేసు వెనక్కి తీసుకోవడానికి ప్రభావతి 2 లక్షలు తీసుకుందా అంటాడు సత్యం. అవునన్నయ్య, 2 లక్షలు తీసుకుంది. ఆ డబ్బే
అక్కడ నాకిస్తే నేను కందిపప్పు డబ్బాలో పెట్టుంచాను. ఆ తర్వాత రోహిణి కూడా వచ్చింది. రోహిణికి మాత్రమే నేను ఆ విషయం చెప్పాను. కానీ మీనా కాఫీ పెట్టడానికి వెళ్ళటం వల్ల కాఫీ పెడుతున్నప్పుడు మీనాకి ఆ డబ్బు విషయం తెలిసి తీసిందేమో అని వదినంటోంది. అనగానే రోహిణికి చెప్పావా? ఎప్పుడు చెప్పావు అంటుంది. మొన్నే చెప్పాను అంటుంది. మరి రోహిణి తీసినట్టయితే తర్వాత రోజున నీకు ఆ డబ్బు కనిపించేది కాదుగా అంటే అసలు పెట్టిన దగ్గర నుంచి నేను ఆ డబ్బా మొహమే చూడలేదు వదినా. నా నా ఇంట్లో డబ్బు ఎక్కడికి పోతుందిలే అనుకున్నాను అని అంటుంది కామాక్షి. రోహిణి అలాంటి పనులు చేయదు. రోహిణి కోటీశ్వర్ల బిడ్డ. రోహిణికి ఏమవసరం ఆ డబ్బు తీయడానికి? ఇదిగో ఇదే తీసుంటుంది, ఈ దరిద్రపుదే తీసుంటుంది. దీని పాదమే మంచి పాదం కాదు అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి. ఇక మీనా అయితే అంతమందిలో అంతలా అవమానిస్తున్న ప్రభావతిని చూస్తూ ప్రతి మాటకి మీరు సమాధానం చెప్పే టైం వస్తుంది అత్తయ్య, వస్తుంది అంటూ ఇక అక్కడి నుంచి గబగబా పైకి వెళ్ళి తలుపేసేసుకుంటుంది. ఎంతసేపటికి మీనా తలుపు తీ, మీనా మీనా తలుపు తీ అని శృతి, రవి అందరూ కూడా తలుపు కొడుతూ ఉంటారు. కానీ మీనా తలుపు తీయదు. ఇక అలా పిలిచి 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 అందరూ సైలెంట్ అయిపోతారు. పడుకుని ఉంటుంది. మహారాణి గారు పని చేయాల్సి వస్తుందని ఇదో వంక పెట్టుకుని పైకి వెళ్ళింది అంటే, ఛీ నువ్వు అసలు మనిషివేనా అంటాడు సత్యం. ఇక ఈలోపు బాలు రానే వస్తాడు. అలా వచ్చినటువంటి బాలు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండడం చూసి ఏమైందో అర్థం కాక, ఏం జరిగింది, ఎందుకు అందరూ ఎవరో చచ్చిపోయినట్టు అలా ఉన్నారు అని అంటే, అది బాలు ఏమైందంటే అంటూ ఉండగానే, నువ్వేం మాట్లాడక్కర్లేదు, వెళ్తాడుగా పైకి, వాడికే తెలుస్తుందిలే అని చెప్పనంటుంది ప్రభావతి. ఇక బాలు పైకి వెళ్తాడు. తలుపు కొడుతూ ఉంటాడు. ఎంతసేపటికి మీనా తలుపు తీయదు. నాన్న ఏమైంది, మీనా తలుపు తీయట్లేదు అని అంటే, అది ఏమైందంటే అంటూ ఉండగానే, ఏమవుతుంది, దొంగతనం చేసింది. విషయం బయటపడేసరికి తల చూపించుకోలేక, మొహం చూపించుకోలేక తల దించుకుని పైకి వెళ్ళి తలుపేసుకుంది అని అంటుంది. దాంతో ఇక ఒక్కసారిగా దొంగతనమా, ఎవరు చేశారు, ఎక్కడ చేశారు అంటే, నీ పెళ్ళామే చేసిందిరా, కామాక్షి అత్తింట్లో చేసింది అని చెప్పని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు. గబగబా వెళ్ళి ఎంతసేపు తలుపు కొట్టినా తీయదు. ఇక రవి అని చెప్పి పిలిచేసరికి రవి వస్తాడు. మనోజ్, రవి, బాలు అందరూ కలిసి మొత్తానికి తలుపు పగలగొట్టేసరికి మీనా అయితే స్పృహ లేకుండా పడి ఉంటుంది. ఒక్కసారిగా బాలు మీనాను అలా చూసి షాక్ అయిపోతాడు. చెయ్యి చూస్తే కట్ అయిపోయి ఉంటుంది. రక్తం కారుతూ ఉంటుంది చేతి నుంచి. ఇక ఒక్కసారిగా బాలుకి ఏం చేయాలో అర్థం కాదు. ఇక తప్పుకో అంటూ మీనాని చేతుల్లో వేసుకుని గబా హాస్పిటల్కి పరిగెడతాడు. అలా వెళ్ళేసరికి ఇక మీనా చెయ్యంతా కూడా బ్లీడ్ అవుతూ ఉంటుంది. ఇక డాక్టర్స్ అయితే గబగబా ముందు ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పి మీనాని హాస్పిటల్లో పెట్టి ఇక చేతికి కట్టు కట్టి ఇంజెక్షన్స్ అవి చేస్తారు. ఇక అప్పుడు బాలు, ఏంటి మీనా ఇది, ఎందుకు ఇలా చేసావంటే, ఏంటండి ఈ బ్రతుకు, నాకు అవసరమంటారా ఈ బ్రతుకు, నాకు ఒక్కసారి చెప్పండి, ఇంత నీచమైన బ్రతుకు ఎవరైనా బ్రతుకుతారా అని చెప్పని అంటుంది. ఏం జరిగింది మీనా, ఎందుకు ఇదంతా అంటూ ఉంటే, నేనంట కామాక్షి అత్తయ్య పిన్ని వాళ్ళ ఇంట్లో డబ్బు దొంగతనం చేసి ఆ డబ్బుని మా పుట్టింటికి ఇచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇంటికి, అదే మన ఇంటికి వచ్చానంట. ఇంత పెద్ద నేరాన్ని నేను ఎలా మొయ్యాలో కూడా అర్థం కావట్లేదండి, నాకు అర్థం కావట్లేదు అంటుంది. ఏంటి మీనా నువ్వు అంటుంది అంటే, ఇదంతా నేను అనట్లేదండి, మీ అమ్మగారు అనటమే కాకుండా అందరి ముందు నన్ను అవమానించారండి. అవమానించటమే కాదు, నన్ను ఒక దొంగని చేసి మాట్లాడారు అనేసరికి ఇక ఒక్కసారిగా బాలుకి ఏం మాట్లాడాలో అర్థం కాక ఇక వెంటనే, నాన్న ఏంటిదంతా అనగానే, నేను అదే చూస్తున్నానరా, ఇదంతా ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆ ప్రభావతి ఈ రకంగా చేసింది అంటే, నువ్వేం చేస్తున్నావు నాన్న, నువ్వేం చేస్తున్నావు, ఆవిడ చేయాల్సింది ఆవిడ చేస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఉన్నావా అంటాడు. అది కాదురా అంటే, ఏది కాదు నాన్న, ఆవిడ గారికి మేం తప్ప ఈ ఇంట్లో ఎవ్వరూ కూడా దొంగల్లా కనిపించరా? అసలు మీనా ఏం పాపం చేసింది నాన్న? మీనా ఏమన్నా పనిగట్టుకుని మన ఇంటికి వచ్చి సంబంధం మాట్లాడుకుందా? మీనా ఏమన్నా పనిగట్టుకుని మన ఇంటికి కోడలవ్వాలని చెప్పని అనుకుందా? మరి మనం ఎందుకు నాన్న తన్ని కోడలుగా తీసుకొచ్చుకుని మరి ఎన్ని రకాలుగా బాధలు పెట్టాలి? అసలు అది చచ్చిపోయి ఉంటే ఏంటి నాన్న పరిస్థితి? ఆ దొంగతనం ఎవరు చేశారో, ఎందుకు చేశారో బయటికి రాకుండా పోదు. అసలు ఆ డబ్బా ఆవిడికి ఎక్కడిది అంటే, అదే శివ కేసులో కేసు వెనక్కి తీసుకోవడానికి లాయర్ గారు 2 లక్షలు ఇచ్చారంట అనగానే, ఓహో
ఆ మహానుభావుడు నేను చెప్పే రీతిలో చెప్పాను, నేను మాట్లాడే రీతిలో మాట్లాడాను అని చెప్పని అన్నాడు. ఇదేనా అంటాడు బాలు. ఏమోరా, అది నాకు తెలీదు, కానీ ఆ డబ్బే అని చెప్పి మీ అమ్మ చెప్పింది అని చెప్పని, అదే కామాక్షి చెప్పింది అని చెప్పని అనగానే, ఆ డబ్బు ఆవిడ దొంగతనం చేసినట్టు కదా నాన్న. ఎందుకంటే లాయర్కి 5 లక్షలు కేసు విత్డ్రా చేసుకునేలా చేయమని చెప్పి నేను ఇచ్చాను. అందులో నుంచి అమ్మ 2 లక్షలు ఎవరికీ తెలియకుండా దొంగతనంగా తీసుకుంది. దొంగతనాన్ని మాఫీ చేయడానికి ఈవిడ దొంగతనం చేసింది. పైపెచ్చు ఆ డబ్బు మీనా దొంగిలించిందని చెప్పి మీనా మీద నెడుతోంది. చాలా బాగుంది నాన్న, చాలా బాగుంది అని చెప్పని అంటాడు. ఒరే బాలు, ఆగరా అంటూ ఉంటే, ఆగను నాన్న, ఇక చాలు, ఇప్పటి వరకు మేము పడింది చాలు, మేము అనిపించుకున్నది చాలు అంటూ ఉంటాడు బాలు. ఈలోపు ఇక అక్కడికి విద్య వస్తుంది. ఎందుకంటే విద్య ఫోన్ చేసేసరికి రోహిణి అయితే ఇలా జరిగింది అని చెప్పడంతో విద్య మనసు చాలా బాధపడుతుంది. ఇదంతా చేసింది మనం అయ్యుండి తనని బలి చేశామా అని చెప్పేసేసి మనసులో అనుకుంటూ, ఇక రోహిణి ఆగడాల్ని నేను దాచిపెట్టడం తప్పు అని అనుకుంటూ ఇక గబగబా వెళ్తుంది. ఇక అలా వచ్చినటువంటి విద్య అందరి వంక చూస్తూ మీనా పరిస్థితి ఎలా ఉంది అంటే, రోహిణి విద్యను చూసి, నువ్వెందుకు వచ్చావే అంటుంది. మీనాకి బాగోలేదన్నావు కదా అని చెప్పేసేసి అనేసరికి ఇక వెంటనే రోహిణి అయితే, బాగోలేదన్నాను అందుకని చెప్పి ఇక నువ్వు వచ్చేస్తావా అని చెప్పని అంటే, చూడాలనిపించింది అందుకే వచ్చాను అని అంటుంది. ఇక వెంటనే రోహిణి విద్య పరిస్థితి ఏదో తేడాగా అనిపించి, ఏంటే నువ్వేమైనా వేరే ఆలోచనలో ఉన్నావా అంటే, వేరే ఆలోచన లేదు, ఏమీ లేదు, ప్రజెంట్ నేను మానసికంగా చాలా నలిగిపోతున్నాను అంటూ ఉంటుంది. ఇట్రా నువ్వు అని రోహిణి పక్కకు తీసుకెళ్తుంది. ఏంటి అనగానే, ఏంటే నువ్వు, నాకు అర్థం కాక అడుగుతున్నాను, ఏం ఆలోచిస్తున్నావు, అసలు ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావంటే, నిజం బయట పెట్టడానికి వచ్చాను రోహిణి అంటుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యి వెనక్కి తిరుగుతారు. నిజమా? ఏంటి విద్య నిజం చెప్పు, ఈ డబ్బుడమ్మతో చేరి నువ్వు కూడా చెడ్డదాని అయిపోయావా? చెప్పు విద్య, ఏంటా నిజం అని అనగానే, అవును బాలు, నిజమే, చాలా జరిగిపోయింది బాలు. శివని మంచి దారిలో పెట్టడం కోసం నువ్వు ఆ వీడియో నీకు దొరికినా బయట పెట్టకుండా నీ ఫోన్లో పెట్టుకున్నావు. కానీ ఈ రోహిణి ఆ గుణగాడితో చేతులు కలిపి ఆ వీడియోని వాడికి అప్పచెప్పేసింది, దీనికున్న ప్రాబ్లం సాల్వ్ చేసుకోవటానికి. ఆ తర్వాత వాడు దీన్ని బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టాడు. 2 లక్షలు కావాలన్నాడు. ఎలాగా అని చెప్పి ఆలోచిస్తున్న టైంలోనే కామాక్షి ఆంటీ రోహిణికి 2 లక్షలు తన దగ్గర ఉన్నాయని, అవి ప్రభావతి ఆంటీవని చెప్పింది. దాంతో ఇక రోహిణి బుర్ర పాదరసంలా పనిచేసింది. నాతో కలిసి ఒక మంచి ప్లాన్ చేసి నన్ను కామాక్షి ఆంటీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది అనగానే, అవునరా బాలు, ఈ పిల్లని తీసుకొని ఆ తెల్లారే మా ఇంటికి వచ్చింది అని చెప్పానంటే, అలా వచ్చిన తర్వాత ప్రభావతి ఆంటీతో డాన్స్ చేయించాం కదా అంటే, విద్య ఆగవే విద్య అంటూ ఉంటుంది. ఆగు నువ్వు అని చెప్పి చాలా కోపంగా అంటుంది విద్య. ఇక ఒక్క నిమిషం ఆగుడబ్బుడమ్మా, ఆగు అని చెప్పని అనగానే ఇక అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంకా వెంటనే బాలు అయితే, నువ్వు చెప్పు అని అంటాడు. ఇక ఆ డబ్బు గురించి ఎలా అయినా వాటిని తీసుకోవాలని చెప్పి ప్రభావతి ఆంటీతో డాన్స్ పోటీ పెట్టి ఆవిడ్ని, కామాక్షి ఆంటీని డైవర్ట్ చేసి ఆ డబ్బుని నా చేత దొంగతనం చేయించింది. రోహిణి వాళ్ళ దగ్గర నుంచొని నన్ను వంటగదిలోకి పంపించింది. కందిపప్పు డబ్బాలో ఉన్న 2 లక్షలు తీయమని చెప్పింది. ఆ డబ్బు తీసుకుని నేను బయటకు వచ్చాక ఇద్దరం కలిసి ఇంటికి బయలుదేరిపోయాం. ఆ డబ్బుని గుణాకిచ్చేసి మేము ఇంటికి వచ్చేసాం. కానీ ఇప్పుడు ఆ దొంగతనం మీనా మీద పట్టం వేరు. కానీ మీనా ఆత్మాభిమానంతో ఆత్మహత్య చేసుకోవాలి అని చెప్పని అనుకుందని తెలిసి చాలా బాధ కలిగింది. మేం చేసిన తప్పుకి తనెందుకు శిక్ష అనుభవించాలి అని అనిపించింది. అందుకోసమే నిజం బయట పెట్టడానికి వచ్చాను బాలు అని అంటుంది విద్య. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇంట్లో ఉన్న వాళ్ళకి మనస్సాక్షి లేకపోయినా నీకైనా మనస్సాక్షి ఉంది, అందుకే వచ్చి నిజం బయట పెట్టావు అంటూ ఇక ప్రభావతి దగ్గరికి వస్తాడు. ప్రభావతి అలా చూస్తూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్నటువంటి మనోజ్ చెంప చెళ్ళుమనిపిస్తాడు బాలు. అయితే రోహిణి పక్కనే నిలబడి ఉంటుంది. ఈ దెబ్బ పడాల్సిన వాళ్ళకి నువ్వు పడేలా చేస్తే చాలా బాగుంటుంది అని అనేసరికి ఇక ప్రభావతి, రోహిణి విద్య చెప్పిందంతా నిజమా అంటే,
ఆంటీ అది అది ఆంటీ అంటూ ఉంటుంది. నిజమా కాదా అని గట్టిగా అరుస్తుంది. నిజమే ఆంటీ అని అనగానే, నేను ఇంట్లో అంత రాద్ధాంతం చేస్తుంటే, మీనాని దొంగని చేసి మాట్లాడుతుంటే నోరు ఎందుకు మెదపలేదు? అంటే మీనా దొంగగా మిగిలిపోతుంది, నేను మాత్రం మహారాణిలా సైలెంట్గా ఉంటే సరిపోతుంది, దాన్ని ఎన్ని మాటలన్నా నోరు మూసుకుని ఊరుకుంటుంది అనేనా? అబద్ధం చెప్పలేక నిజం చెప్పలేక నోరు మూసుకుని ఊరుకున్నావా, లేకపోతే నిజం చెప్పి ఇరుక్కోవాల్సి వస్తుందని చెప్పేసేసి సైలెంట్గా ఉన్నావా అంటూ ఉంటే, ఇక అప్పుడు బాలు అయితే ఎంత బాగా అడుగుతుందో చూసావా నాన్న? అదే మీనానైతే ఎన్ని మాటలంది నాన్న. ఆఖరికి అది చిరాకొచ్చి విసుగొచ్చి ఇక ఈ బ్రతికే అనవసరం అనుకుని తన చేయి కోసేసుకుంది నాన్న. నిజంగా అది చచ్చిపోయి ఉంటే నాకెవరున్నారు నాన్న ఈ భూప్రపంచం మీద? మీనా వచ్చే వరకు నా కోసం అంటూ ఉన్నది నువ్వు. ఇప్పుడు మీనా అది నా జీవితంలోంచి వెళ్ళిపోతే నేనేమైపోవాలి నాన్న? చాలు నాన్న, చాలు. నీకోసమే ఈ ఇంట్లో ఉంటున్నాను. నువ్వు కూడా వస్తే నిన్ను తీసుకుని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను, లేకపోతే నా భార్యతో ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతాను అని అంటాడు. ఇక ప్రభావతి గిల్టీనెస్తో తలదించుకుంటుంది. రోహిణి అయితే ఇలాగైనా బయటికి పోతున్నారు సాల్లే అనుకుంటూ ఉంటే, ఇక ప్రభావతి రోహిణి చెంప చెల్లున పగలగొడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. అలా చూస్తూ ఉండిపోతుంది. జేమే, నీకు గతి లేదా? లేకపోతే నీ బాబు మలేషియాలో ఉన్నాడు అనేది అబద్ధమా? 2 లక్షల రూపాయలు మన ఇంట్లో కూడా కాదు, పరాయి వాళ్ళింట్లో దొంగతనం చేసేంత గొప్పదానివైపోయావా? ఆ డబ్బు తీసుకుని వెళ్ళి ఎవడికో ఇస్తావా? బాలు ఫోన్లో ఉన్న వీడియోని కూడా పనిగట్టుకుని గుణాకి అమ్మేసుకున్నావంట. అసలు గుణాకి నీకు ఏంటే సంబంధం? వాడితో నువ్వెందుకు చేతులు కలిపావు? అసలేంటిదంతా అని అంటుంది ఇక ప్రభావతి. ఏమి విద్య, ఎందుకు ఇలాంటి పని చేశావు? నా బ్రతుకంతా ఇప్పుడు రోడ్డు పాలవుతుంది. అంటే మనిషి ప్రాణం పోయేదానికంటే బ్రతుకుపోవటం పెద్ద విషయం ఏమి కాదులే రోహిణి. ఇక దయచేసి నువ్వు నాతో మాట్లాడకు. నీ ఆగడాలకి నా జీవితాన్ని కూడా బలి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. చిచ్చి అంటూ వెళ్ళిపోతుంది. ఇక విద్య అయితే ప్రభావతి రోహిణిని పిచ్చి కొట్టుడు కొడుతుంది. ఇక మీనాని తీసుకుని బాలు ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత పద మీనా అంటూ బట్టలు మొత్తం సర్ది బ్యాగ్లో పట్టుకుంటాడు. ఆ వెనకాలే సత్యం బ్యాగ్లో 4 జతల బట్టలు సర్దుకొని బాలు వెనకే నుంచుంటాడు. నాన్న నువ్వెందుకు అంటూ ఉంటే, వద్దురా, ఇలాంటి రాక్షసి ఉన్న ఈ ఇంట్లో నేను ఉండాలనుకోవట్లేదు. మనిషి ప్రాణాలు తీసేంతగా మాటల తూటాలు వదిలి గుండె గాయాన్ని చేసే ఇలాంటి రాక్షసి ఉన్న ఈ ఇంట్లో నేను ఉండదలుచుకోవట్లేదు. పదరా, మీతో పాటే నేను అంటాడు సత్యం అయితే. అలా సత్యం అనడంతో ఇక ఒక్కసారిగా ప్రభావతి, యావండి నన్ను క్షమించండి, నేను నిజం తెలుసుకోకుండా అనవసరంగా ఇదంతా చేశాను, నన్ను క్షమించండి అంటూ ఉంటే, చిచ్చి, క్షమించమనే మాట నువ్వు మాట్లాడటానికి కూడా నీకు అర్హత లేదు ప్రభావతి. ఎందుకంటే అసలు నువ్వు క్షమాపణ అడగాల్సింది నన్ను కాదు, అదుగో ఎదురుగా దేవతామూర్తిలా నిలబడి ఉందే మీనాని క్షమాపణ అడగగలవా నువ్వు? అడగలేవు. ఎందుకంటే నీ అహం అడ్డొస్తుంది. నీ అహంకారం తగ్గిన రోజున, నీ కళ్ళు నెత్తికెక్కాయి కదా, అవి కిందికి దిగిన రోజున, మనిషిగా నువ్వు మారిన రోజున నాతో మాట్లాడే ప్రయత్నం చేయి. అప్పటి వరకు నా కంటికి కనిపించొద్దు, నా చెవులకు నీ మాట వినిపించొద్దు అంటూ ఇక సత్యం బాలు మీనాతో కలిసి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అప్పుడు ప్రభావతి రోహిణి వంక చూస్తూ, నీ మూలాన్నని నా కాపురం నాశనమైపోయింది, దరిద్రపు దానా, పద మలేషియాకి టికెట్లు వేస్తాను, నీ బాబుని కలవాలి పద. అయితే అయింది, కామాక్షిని అడిగి ఒక 2 లక్షల అప్పు తీసుకునైనా తీసుకువెళతాను, పదవే, ముందు మీ నాన్నని కలవాలి పదా అని చెప్పని అంటూ ఉంటే, ఆంటీ అది కాదా ఆంటీ అంటూ ఉంటే, చిచి, ఇక నీ మాటలు నమ్మదలుచుకోలేదు అంటూ వెళ్ళిపోతుంది. మనోజ్ రోహిణి వంక చాలా అసహ్యంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో, దిక్కుతోచని స్థితిలో రోహిణి నిలబడి ఉంటే, శృతి రవి అయితే రోహిణిని కనీసం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.